ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి అన్యాయం చేస్తున్నారంట. ఏదైతే కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆ బడ్జెట్ లో పోలవరానికి అన్యాయం జరిగింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇంత దారుణాతి దారుణమైన సంఘటన జరిగింది. కేవలం 30,000 కోట్ల రూపాయలకే పోలవరానికి పెడితే అసలు పోలవరం పూర్తవడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడ్డాడు, 55,000 కోట్ల రూపాయల వరకు అవుద్దని చెప్పి అంచనా పెట్టాడు. ఇప్పుడు కేవలం 30,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే అసలు పోలవరం ఎలా పూర్తవుతా ఉంటది? కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంటే ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ రూలింగే ఉంది. అయినా సరే పోలవరానికి నిధులు ఎందుకు ఎక్కువ తెచ్చుకోలేకపోయారని చెప్పి విస్తృత స్థాయిలో ప్రచారాలు చేస్తా ఉన్నారు. నిజమే, అసలకి పోలవరానికి అన్యాయం చేసింది ఎవరో వాస్తవంలో మనం మాట్లాడుకుందాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో, తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఈ మూడు కనుక ఒకసారి ఆలోచిస్తే నిజంగా పోలవరంకి అన్యాయం చేసింది ఎవరో, పోలవరంకి న్యాయం చేసింది ఎవరు మీకు కళ్ళకి కట్టినట్టు ఈ రోజు చూపిస్తా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం 80% కంప్లీట్ చేశారు. 80% కంప్లీట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఏదైతే 2019-24 ఎలక్షన్లో ఏదైతే 2019-2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని కనీసం ఎందుకు టచ్ చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు 80% కంప్లీట్ చేశారే, ఆ 20% కూడా కంప్లీట్ చేస్తే ఎక్కడ చంద్రబాబుకి పేరు వచ్చేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసలు పోలవరం ప్రాజెక్ట్ని టచ్ చేయలేదు. పోలవరం కట్టండి రయ్యా అంటే అసెంబ్లీ సాక్షిగా మీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు 0.5%, 10% తొందర ఎందుకన్నా వెయిట్ సీఇట్టు పోలవరం స్టార్ట్ చేసింది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే, ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2021 కల్లా పోలవరం పూర్తి చేస్తాడు, దెర్ ఇస్ నో డౌట్ అని చెప్పి అబ్బా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటా అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పారు. గుర్తుందో లేదు మీకు గుర్తు చేసుకోండి ఒకసారి. 2021 అయిపోయింది, 22, 23, 24 ఆఖరి 25 సంవత్సరాలకు వచ్చాం. పోలవరాన్ని పూర్తి చేశారా? 2021 అయిపోయింది. అనిల్ కుమార్ యాదవ్ గారు చక్కగా సైడ్ అయిపోయారు. తర్వాత ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి వచ్చాడు. ఆయన చాలా మాటల మంత్రికుడు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో త్రివిక్రమ్ ఎలాగో వైఎస్ఆర్సీపీ పార్టీలు ఆయన అలాగా ఇంకెవరు మీ అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇరిగేషన్ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పోలవరం కట్టండి అయ్యా అంటే ఆయన చెప్పిన మాటలేంటి? ఇదొక పోలవరం సుదీర్ఘమైన ప్రాజెక్ట్, అసలు ఇది ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు, అమ్మో ఇది మామూలు విషయం అని చెప్పి ఆ ఇరిగేషన్ శాఖ మంత్రి అయిపోయింది. తర్వాత ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి ఏమన్నారంటే పోలవరం గురించి, ఆంధ్రలో జీవనాడిగా ఉన్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్ట్ని రాష్ట్రం కట్టదు, అసలు ఈ ప్రాజెక్టుకి రాష్ట్రానికి సంబంధమే లేదు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ కాదు, ఇది కేంద్ర ప్రాజెక్ట్. రైటే, కేంద్ర ప్రాజెక్టే, కేంద్ర ప్రాజెక్టు కేంద్రమే కట్టాలి, అసలు రాష్ట్రానికే సంబంధం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేతులు దులిపేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్టకుండా పక్కన పెట్టేసే పాటికి ఈ రోజున పోలవరం పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటే, ఇసుక మేళ్ళు కట్టేసినాయి. అప్పటికే దాన్ని అంతా లైన్ చేసుకుని చక్కగా లైన్ చేసుకుని వస్తే ఇసుక ఎక్కడికక్కడ మొత్తం మేళ్ళు కట్టేసింది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే డయాఫ్రమ్ వాల్ సుమారు 970 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. కొన్ని మనం న్యూస్లో చూసాం. అవన్నీ ఎగిరిపోయినట్టు సంఘటనలు మనం చూసాం. అంటే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటం వల్ల చాలా అనర్థాలకు దారితీసింది. అంటే జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్య ధోరణి వల్ల, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రుల జీవనాడి అని చెప్పుకుని ఈ పోలవరానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ కనీసం దాన్ని పట్టించుకున్న దాఖలాలు ఉంటే ఈ రోజున ఇంత పరిస్థితి రాదు కదా. జగన్మోహన్ రెడ్డి గతంలో వ్యవహరించిన తీరు వల్లే కదా ఈ రోజున పోలవరం ఇంత లేట్ అయింది. 80% పూర్తయినటువంటి పోలవరం ప్రాజెక్టు 20% కంప్లీట్ అయితే పోలవరం పూర్తి అయిపోయేది. ఎక్కడ చంద్రబాబు గారికి పేరు వచ్చేస్తుందని చెప్పి కనీసం దాన్ని పట్టుకొని కూడా పట్టుకోలే. అలాగే చేశారు. సేమ్ అమరావతి రాజధాని నిర్మాణం కూడా అలాగే చేశారు. దానికి శంకుస్థాపన చేసింది, దానికి ముఖ్య మూల కారణం చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం. ఎక్కడ దాన్ని మళ్ళీ పనులు ప్రారంభిస్తే మళ్ళీ రేపొద్దున అధికారంలో ఉండొచ్చు, లేకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి జీవితాంతకాలం నేనే ముఖ్యమంత్రి, ఒకవేళ అమరావతి రాజధాని కనుక పూర్తయితే పేరు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుకి వస్తుంది. కట్టింది ఎందుకంటే దాని పునాదేసింది నేను కాదు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారికి పేరు వస్తుందని చెప్పి అసలు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని పట్టుకోలే. ఏంటంటే ఈగోలుకు పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం ఇదంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడద్దేమో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే ఈ ప్రాజెక్టు అందరూ తలవ చేస్తే పూర్తవుద్దని చెప్పి ఈ ధోరణిలో జగన్మోహన్ రెడ్డి ఆలోచించిన దాఖలాలు ఎక్కడ లేవు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా తన ఓన్గా స్టార్ట్ చేయాలంతే.
అది పూర్తయితే పూర్తవుతుంది, లేకపోతే లేదు. సేమ్ ఇది కూడా అంతే. పోలవరం ప్రాజెక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి అలా పక్కన పెట్టేశారు అంతే. పోలవరం కట్టిన దాఖలాలు లేవు. ఈ రోజున మళ్ళీ వీళ్ళు ఏం మాట్లాడుతారంటే హైట్లు తగ్గించేశారు, హైట్ తగ్గించడం వల్ల మనకు రావాల్సినటువంటి ఆ నిధులు కూడా తగ్గిపోయినాయి. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు, ఇదేనా పోలవరాన్ని కట్టి చూపిస్తానని చెప్పింది, అంత తొందరగా అయిపోవడం కోసమేనా 30,000 కోట్ల రూపాయలతో కుదించుకుని వచ్చేసారని చెప్పి రకరకాల మాటలు. ఇక్కడ హైట్లు వెయిట్లు ఇవన్నీ కాస్త పక్కన పెడితే అసలు పోలవరం పూర్తవడానికి కాస్త ముందుకు జరగని పనులు కూడా జరగనివ్వట్లేదు కదా. ఒక అంశం నిజంగా ఒక ముందుకు వెళ్తుందంటే దానికి వెంటనే బురద జల్లే రాజకీయాలు అలుమేస్తున్నారు అంతే. ఒక అభివృద్ధి పని జరుగుతుందంటే వెంటనే మొదలు పెట్టేస్తున్నారంతే అనమాల. ఇక్కడ చంద్రబాబు నాయుడు అభివృద్ధి తీసుకు అడుగులు ముందుకేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ తీసుకెళ్తా ఉండంటే వెంటనే దీనికి ఏదో ఒక పొల్లేయడం, ఆ పని జరగనీయకుండా టాపిక్ డైవర్ట్ చేసేయడం, పొలిటికల్ డైవర్షన్ గేమ్ ఆడటం, ఆ పని జరగనీయకుండా అడ్డంకులు వేసేయడం. ఇదే కదా గత 5 నెలల పాటు జరుగుతున్న అంశం. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని ప్రజలు చూస్తా ఉన్నారు. మీరు వ్యతిరేకత వచ్చేసింది, దౌర్జన్యాలు పెరిగిపోయి, అరాచకాలు పెరిగిపోయి అని చెప్పి విస్తృత స్థాయిలో మీరు బురద జల్లే రాజకీయాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిపాలన ప్రజలు నమ్మారు, ప్రజలు చూస్తా ఉన్నారు. అన్న మాట ప్రకారం ఒక్కొక్కటిగా అన్ని పనులు చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి అన్నారో సూపర్ 6 పథకాలు, అవి అవలంబించేలా ముందుకు అడుగులేస్తా ఉన్నారు. మీరు ఎన్ని బురద జల్లే రాజకీయాలు చేసినా, ఎన్ని శవ రాజకీయాలు చేసినా ప్రజలు మాత్రం కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడరు తప్ప మీ కళ్ళబొల్లి మాటలకు మాత్రం పడిపోయి అమ్మో నిజంగానే చంద్రబాబు మోసం చేసేస్తున్నాడని చెప్పి అని మీ వెనక తిరగడానికి రెడీగా లేరు. మనం చూసాం కదా, రైతుల ధర్నా అన్నారు, దాంట్లో చక్కగా మీరేంటో అబ్బో సూపర్ డూపర్ సక్సెస్ అయిందన్నారు. ఎక్కడ చూసినా సరే 2-3 తప్ప ఎక్కడ కనిపించిన దాఖలేవు. కరెంట్ల కోసం ధర్నా అన్నారు, అది కూడా సేమ్ అంతే. ఇరగదీసేసింది, పొడి చేసింది, తుడి చేసింది అన్నారు. చివరాగా కట్ చేస్తే అక్కడ కూడా కనీసం 10 మంది 15 మంది ఉన్నటువంటి దాఖలాలు లేవు. ఏదో మీ కార్యకర్తలు మీ యొక్క నాయకులు తిరుగుతున్నారు తప్ప ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ రకంగా ఉంది, ఏమీ లేదు. ఈ రోజున పథకాలు ఇవ్వట్లేదని చెప్పి టాపిక్ డైవర్టేషన్ చేస్తున్నారు, లేదంటే పోలవరం తగ్గించేశారని చెప్పి రకరకాల బురదజాలే రాజకీయాలు చేస్తున్నారు తప్ప కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉంది, అలాగే ప్రజల మీద కూటమి ప్రభుత్వానికి నమ్మకం ఉంది. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తో పనులు ముందుకెళ్తా ఉన్నాయి. మీరు ఎన్ని బురదజల్లి రాజకీయాలు చేయండి, ప్రజలకు మాత్రం వాస్తవాలు తెలుసు. ఎంతో మంది బురదజల్లి వేస్తున్నారని చెప్పి పోలవరం పక్కన పెట్టేస్తున్నారని చెప్పి ఎన్ని చెప్పినా ఇక్కడ మీరు అనుకున్నంత విధంగా ఏమి లేదు. కేంద్రాన్ని ఎలా చెయ్యాలో, కేంద్రాన్ని ఎలా ఒప్పించుకోవాలో, ఎలాంటి నిధులు ఎలా రప్పించుకోవాలో ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారికి అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఒక అండర్స్టాండింగ్ తో పనులు చేసుకుంటూ కేంద్రంతో చక్కగా ఆ సమన్వయాలు కుదుర్చుకొని ఏ పథకానికి ఎంతెంత నిధులు కావాలో, ఏ అభివృద్ధి పనికి ఎన్నెన్ని నిధులు కావాలో, ఎంత కావాలో చక్కగా ఒక ప్లానింగ్ ప్రకారం కేంద్రంతో మాట్లాడుకుని నిధులు విడుదల చేయించుకొని చక్కగా పనులు చేసుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే కదా ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతా ఉంది, అసలు ఆ స్టీల్ ప్లాంట్ లేకుండా పోతుందని చెప్పి అనుకున్న మనకి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంత తీపి కబురు చెప్పింది. కేంద్రం దగ్గర నుంచి 11,000 కోట్ల రూపాయలు సంబంధించి అక్కడ రా మెటీరియల్ మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పనులు ప్రారంభించే విధంగా చక్కగా పనులు ప్రారంభిస్తా ఉన్నారు కదా. మరి దీని అంతటిని ఏమంటారు? ఎంతసేపు బురద జల్లే రాజకీయాలు కాస్త పక్కన పెట్టండి, వాస్తవాలు తెలుసుకోండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవస్థ తీరు చూడండి. అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేస్తా ఉన్నారు, మద్యపానం రేట్లు తగ్గించారు, ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు. ఎలా ఒక్కటొక్కటి పనులన్నీ చేసుకుంటూ వస్తుంటే ఎందుకండి బురద జల్లే రాజకీయాలు చేస్తారు? మీకు చేతనైతే కూటమి ప్రభుత్వం సపోర్ట్గా నిలబడండి, లేదంటే ప్రశ్నించండి, జరిగిన అంశం గురించి ప్రశ్నించండి. అంతే తప్ప ఇదే నిజం, ఇదే జరగాలి, ఇలాగే చేయాలని చెప్పి మీరెవరు చెప్పడానికి? ప్రతిపక్షం అంటే ఏంటి? తప్పులు ఏమైనా ఉంటే ఏరెత్తు చూపి ఆ తప్పు జరగనివ్వకుండా వాటి గురించి ప్రశ్నించి వాటిని తీర్చే విధంగా అడుగులు ముందుకేయాలి. అంతే తప్ప జరిగే అభివృద్ధి పనులకు అడ్డం కలిగేసి అబ్బో ఇది జరగకూడదు అది జరగకూడదు అని చెప్పి చెప్పడం కాదు ప్రతిపక్షం అంటే. ఇప్పుడు కానీ వాస్తవాలు తెలిసిన ప్రజల కోసం బ్రతకండి, అంతే తప్ప బురద జల్లి రాజకీయాలు చేయకండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.